వసుధతో మాట్లాడాక ఈ ఇంట్లో పెళ్లి జరగాలని నిర్ణయించుకున్నాను. ఏం మాట్లాడుంటుంది? మళ్ళీ ఏం ప్లాన్ చేసి ఉంటుంది? అయితే ఎవరిని పెళ్లి చేసుకోవాలి? నిన్న యశోద అన్నట్టు ఈ వయసులో నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చేవాళ్ళు ఎవరైనా నా ఆస్తిని చూసే వస్తారు తప్ప నన్ను జాగ్రత్తగా చూసుకునేవారు రారు. నన్ను జాగ్రత్తగా చూసుకోవడం అన్నది పక్కన పెడితే అహల్య స్థానంలో వచ్చేవాళ్ళు ఈ ఇంటి గౌరవాన్ని పెంచేలా ఉండాలి కానీ తుంచేలా ఉండకూడదు. ఆ గౌరవాన్ని కొనసాగించాలన్నా ఈ ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలి అన్నా అది ఒక్కరికే సాధ్యం. వసుదా, ఇలారా. వసుధ జస్ట్ ఈ ఇంటికి ఒక హౌస్ మేనేజర్గా వచ్చింది. కానీ ఎప్పుడు అలా బిహేవ్ చేయలేదు. ఈ ఇంటిని తన ఇంటిగా, ఈ ఇంటి మనుషులని తన మనుషులుగా భావించింది. అందరితోనూ అలాగే ఉంది. అందుకే వసుధను తప్ప ఇంకెవరిని అహల్య స్థానంలో ఊహించుకోలేకపోతున్నాను. వసుధా, ఇక నుంచి నువ్వు ఈ ఇంటికి జస్ట్ హౌస్ మేనేజర్వి కాదు, ఈ ఇంటి మనిషివి, ఈ ఇంటి మనిషివి, ఈ ఇంటి మనిషివి. ఈ ఇంటి మనిషిగా అహల్య స్థానంలో ఉండి నువ్వు నాకు సాయం చేయాలి. నువ్వే దగ్గరుండి సృజన పెళ్లి జరిపించాలి. సృజన పెళ్లి జరిపించాలి. సృజన పెళ్లి జరిపించాలి. తనకి అమ్మలేని లోటు తెలియకుండా అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. ఎంత కన్నతండ్రిని నేనున్నా, ప్రాణ స్నేహితురాలు తారున్నా, కుటుంబ సభ్యుల్లా వీళ్ళంతా ఉన్నా తల్లి లేని లోటు తీర్చలేనిది. నువ్వు కన్నతల్లి స్థానంలో ఉండి ఈ పెళ్లి జరిపించాలి. కంగారు పడకమ్మా. నువ్వు తనకి అమ్మవి మాత్రమే, నాకు భార్యవి కాదు. తనకి అమ్మ అవ్వాలంటే నాకు భార్య అవ్వాల్సిన అవసరం లేదు కదా. డాడ్, నా
నాకు పెళ్ళేంటి? అవును బావా, సృజనకి పెళ్ళేంటి? అంటే బావా, ఇంటికి ఉన్న కీడు పోవాలంటే నీకు పెళ్లి జరగాలి అని సిద్ధాంత్ గారు చెప్పారు కదా, అందుకని. నేను ఆల్రెడీ మన గుడి ప్రధాన అర్చకుడితో మాట్లాడాను. ఆయనకి జరిగిందంతా చెప్పాను. వారు మొత్తం విని కీడిపోవాలంటే శుభకార్యం జరగాలి కానీ నేను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అంటే ఆ సిద్ధాంతి ఆ సిద్ధాంతి కంటే ఈయన 1000 రెట్లు గొప్పవాడు. శాస్త్రాలన్నిటినీ అవపోసన పట్టినవాడు. కాబట్టి ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, మంగళవాద్యాలు మోగుతాయి. కానీ పెళ్ళి సృజనది. ఎన్ని కలలు కన్నాను, ఆ కలలన్నీ నాశనమయ్యాయి. ఛీ! దిగో దిగో, నిన్నే దిగ. అక్కడెవరూ లేరుగా. ఓ, నువ్వు ఇక్కడే ఉన్నావా? అంటే నువ్వెప్పుడు ఆకాశమంత ఎత్తులో ఊహించుకుంటావు కదా, అక్కడే గాలిలో మేడలు, పేక మేడలు కడతావు కదా. ఒకవేళ అక్కడే ఉండిపోయావేమో అని. ఏంటి వెటకారమా? కాదు, చమత్కారం. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎన్నెన్ని కలలు కన్నావు, గాల్లో ఎన్ని మేడలు కట్టావు, అన్నీ కూలాయా, నేల మీదకి వచ్చావా? మా బావకి పెళ్ళాన్నవుతా, ఈ కోటకి రాణినవుతా, మొత్తం దోచుకుంటా, అందులో నీకు వాటా ఇస్తా, దాచుకుందు గాని అన్నావు. దోచుకోవటానికి నీకు గాని, దాచుకోవటానికి నాకు గాని ఏమీ లేకుండా చేశాడు మా బావ. నీ కలలనే తారాజువ్వ తోకకి నిప్పెట్టి సుయ్యమని పైకి వదిలాడు. అది ఆకాశంలో టుపుక్కని పెళ్ళి టపక్కని కింద పడింది. వెళ్ళి చూడు, ఏం మిగల్లా, అంతా బూడిదే. బావా పన్నీరు వసుధా కలల్ని తన్నారు, నేల మీదకి తెచ్చారు, నడ్డి విరగా కొట్టారు. మోహన్! అది నా పేరని నాకే కాదు, ఆ పేరుతో నన్ను పిలిచే అందరికీ తెలుసు. నిన్నే ఇంకా హౌస్ మేనేజర్ అని పిలుస్తున్నారు. కలలు కనడం ఆపి కొంచెం కళ్ళు తెరు. నేను శివుడి 3వ కంటి లాంటి దాన్ని. సగం కంటితో చూసినంతసేపే ఈ ప్రపంచం ప్రశాంతంగా ఉండేది. పూర్తి కన్ను తెరిస్తే ఈ మాటలు మూటలే వద్దు, మాటలు తగ్గించి చెయ్యాల్సింది చెయ్యి. అప్పుడే మనం బ్రతకగలుగుతాం. ఒక పథకం పారలేదని పనికి మళ్ళీ దానిలా కనిపిస్తున్నానా? ఇకపై నేను పన్నే పథకానికి ఈ ఇల్లే ఉక్కిరి బిక్కిరవుతుంది. ఈ అమ్మకి ఒక కోరికుంది, తీరుస్తావా నాన్న? నేను చచ్చిపోయే లోపు ఒక్కసారైనా మా అన్నయ్య కాళ్ళు పట్టుకుని తప్పు చేశానన్నయ్యా, నన్ను క్షమించన్నయ్యా అని మనసారా ఏడవాలనుందిరా. కీడిపోవాలంటే శుభకార్యం జరగాలి కానీ
నేను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. నువ్వే దగ్గరుండి సృజన పెళ్లి జరిపించాలి. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, మంగళవాద్యాలు మోగుతాయి, కానీ పెళ్లి సృజనది. శ్రీకర్, తీసుకో. ఏంటిది? పాయసం. పాయసం కాదు, కొంచెం పాయిజన్ ఇవ్వు, తాగి చస్తా. అమ్మకిచ్చిన మాటను నిలబెట్టుకోలేని నాలాంటి కొడుకు ఉంటే ఎంత, చస్తే ఎంత? ఏంటి అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? మనసేం బాలేదు. ఏమైంది? అయినా సృజనకు అప్పుడే పెళ్ళేంటి? అప్పుడే ఏంటి? తనకింకా పెళ్లి వయసు రాలేదు అనుకుంటున్నావా? అయినా తనకి పెళ్ళంటే నీకేంటి బాధ? నాకేం బాధ? నాకే బాధ లేదు. మరెందుకు మొహం అదోలా పెట్టుకుని అప్పుడే తనకి పెళ్ళేంటి అంటున్నావు? అది కాదు తారా, మనకు తెలిసిన వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తేనే మనం తట్టుకోలేమే. అలాంటిది పెళ్ళనేది ఇబ్బంది కాదు, వేడుక, ఆనందం. చెప్పేది పూర్తిగా వినవా? సరే, సారీ, చెప్పు. మనకు తెలిసిన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితేనే మనం తట్టుకోలేం. అలాంటిది సృజనకి ఎలాంటి వాడు వస్తాడు? వాడు సృజనని జాగ్రత్తగా చూసుకుంటాడో లేదో? మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు నీకు అనిపించడం లేదు? సృజన ఆదిత్య మౌర్య గారి కూతురు, వేల కోట్లకి ఏకైక వారసురాలు. ఆయనకి ఎలాంటి అల్లుణ్ణి తీసుకురావాలో తెలీదా? నీకు తెలీతారా? ఈ డబ్బున్నోళ్ళందరూ ఇంకా డబ్బున్నోళ్ళని చూసి పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. అవతల వాళ్ళకి డబ్బుతో పాటు అన్ని రకాల వ్యసనాలు, అలవాట్లు ఉంటాయి. ఆ వచ్చినవాడు సృజనని ఎలా చూసుకుంటాడో, ఎన్ని టార్చర్స్ పెడతాడో అని ఆలోచిస్తుంటేనే. అంతా ఆలోచించకు, అంతా మంచే జరుగుతుంది. ఎలా జరుగుతుంది? ఆదిత్య మౌర్య గారు ఆయన అంతస్తుకు తగ్గ సంబంధం చూస్తాడు, కానీ ఆ వచ్చేవాడు ఎలాంటివాడు, వాడికి ఏమైనా అలవాట్లున్నాయా, ఫ్యూచర్లో ఏమైనా అలవాట్లు అవుతాయా, ఇలాంటివన్నీ చూడగలరా? మనం చూద్దాం. సృజనకి మనం ఫ్రెండ్స్ అని అనుకుంటే సరిపోదు. ఇలాంటి టైంలోనే మనం తనకి హెల్ప్ చేయాలి. వచ్చేవాడు ఎలాంటివాడు, వాడికేమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎలా చూసుకుంటాడు, ఎంత గౌరవిస్తాడు, అవన్నీ మనకెందుకు? ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోగలిగిన వాడే భార్యని బాధ్యతగా చూసుకుంటాడు. మరి ఫ్యూచర్లో? ఫ్యూచర్ని మనం ప్రెడిక్ట్ చేయలేం. అయినా రేపేదో జరుగుతుందని ఈ నిమిషం నుంచే భయపడటం అవివేకం. నీకు నా మనసులో బాధని చెప్పలేను, సృజన మీద నాకున్న ప్రేమని చెప్పలేను. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేసి సృజన పెళ్లిని ఆపాలి. సృజన పెళ్ళైపోతే గోపి నావాడవుతాడు. అన్నయ్య, ఇవన్నీ ప్రపంచంలోనే ఉన్న కోటీశ్వరులు, వాళ్ళ డీటెయిల్స్. వీళ్ళంతా ఎవరెవరు, ఎక్కడుంటారు, వాళ్ళకెన్ని ఆస్తులున్నాయి, అలాంటి వివరాలన్నీ దగ్గర దగ్గర 50 మ్యాట్రిమోనీల నుండి 600 ప్రొఫైల్స్ తెప్పించానన్నయ్య. అసలే ఈ మధ్య పెళ్ళిళ్ళకి ఆడపిల్లలు దొరక్క అల్లాడిపోతున్నారు కదా.
అందుకే మంచి మంచి వాళ్ళు కూడా మన సంబంధం కోసం అల్లాడిపోతున్నారు. అంటే మనది కూడా మంచి సంబంధమే. వసుదా, పెళ్లికి సంబంధించినవన్నీ నీ చేతుల మీదుగా జరగాలని చెప్పాను కదా. అంటే సార్ అది ఆవిడ మొహం. మన స్థాయి సంబంధాలు తనకెలా తెలుస్తాయి? ఆడపిల్లనిచ్చేది గొప్పింటికివ్వాలి, తెచ్చుకునేది పేదంటి నుంచి తెచ్చుకోవాలి అన్నారు. అలాంటి గొప్పింటి సంబంధాలు జీతంతో బ్రతికే వాళ్ళకి ఎలా తెలుస్తాయి? యశోదా, తప్పుగా అనుకోకు వసుదా, తన గురించి తెలిసిందే కదా. అయ్యో, ఇందులో తప్పుగా అనుకోవడానికి ఏముంది సార్? ఆవిడ చెప్పింది కూడా నిజమే కదా. గొప్పింటి సంబంధాలే కాదు, వాటికి సంబంధించిన వివరాలు కూడా నాకేం తెలీదు. ఇలాంటి ముఖ్యమైన విషయాల్లో మీలాంటి పెద్దవారు నిర్ణయం తీసుకుంటేనే బాగుంటుంది. నిర్ణయం మీరు తీసుకోండి. అక్కడి నుంచి జరగాల్సిన తంతంతా మీరు కోరినట్టే నా చేతుల మీదుగానే జరుగుతుంది. అమ్మా సృజన, ఇలా రామ్మా. కూర్చో. వీళ్లల్లో నీకు ఎవరు నచ్చారో చెప్పు. వాళ్ళు ఎంతట వాళ్ళైనా వాళ్ళతోనే నీ పెళ్లి. వీళ్ళేమైనా గోల్డ్ ఆర్నమెంట్సా నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకుని ఇంటికి తెచ్చుకోవడానికి? ఈ జనరేషన్ అంతా డేటింగ్స్, మీటింగ్స్, చాటింగ్స్ అని తిరుగుతూ ఉంటే మీరేమో ఫొటోస్ చూపిస్తూ నచ్చాడా చెప్పు, నవ్వుతూ చెప్పు, సిగ్గుపడుతూ చెప్పు అని సో కాల్డ్ పీపుల్ లాగా. అసలేంటి మీ ప్రాబ్లం? నాకు పెళ్లి చెయ్యాలా? దానికి నా ఒపీనియన్ అడగరా? డెసిషన్ మీరే తీసుకుంటారా? ఎవడో ఒకడొచ్చి ఇంట్లో శుభకార్యం జరగాలి, మీ పెళ్లి కావాలి అంటే మీరు ఇంకెవరితోనో మాట్లాడి మీ పెళ్లిని నా పెళ్లిగా కన్వర్ట్ చేశారు. డెసిషన్ తీసుకున్నారు. మ్యాట్రిమోనీస్ ని అప్రోచ్ అయ్యారు. ఫోటోస్, డీటెయిల్స్, XYZ అన్ని తెప్పించి నన్ను డెసిషన్ తీసుకో అంటున్నారు. ఇన్ని నన్ను అడగకుండా చేసిన వాళ్ళు అది కూడా నన్ను అడగకుండా చేసేయండి. డాడ్, ఐఎమ్ ఏ హ్యూమన్. నేను ఒక మనిషిని. నేను ఏ బర్రెనో గొర్రెనో కాదు. తాడు కట్టి వాటిని లాక్కెళ్ళినట్టు తాళి కట్టి నన్నెవడో లాక్కెళ్ళడానికి.
లేదు డాడ్, నేను ఇప్పుడే పెళ్లికి రెడీగా లేను. పెళ్లికి రెడీగా లేకపోవడం ఏంటి? రెడీగా లేను అంటే నా మైండ్ ఇంకా ప్రిపేర్ కాలేదు అని. నేనేమి పెళ్లి చేసుకోను అనట్లే, నాకు కొంచెం టైం కావాలి అంటున్నా. 2 రోజుల్లో పెళ్లి చేసుకుంటా అని మాత్రం చెప్పు.